హరే కృష్ణ. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో వారి యొక్క వివాహాల గురించి దశరథ మహారాజు వశిష్ఠుల వారితో చర్చిస్తూ ఉన్నారు. అలా ఉండగా ఒకరోజు ఎంతో మహనీయుడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్ర మహర్షి అయోధ్యకి వచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే దశరథ మహారాజు వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారిని పూజించి ఆయనకి అతిథి సత్కారాలు అన్నిటినీ చేసి ఆసనంపై కూర్చోబెట్టారు. విశ్వామిత్ర మహర్షి యొక్క ఈ రాక దశరథ మహారాజుకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆయన యొక్క రాకకి కారణం ఏమిటో చెబితే ఆ పనిని దశరథ మహారాజు నెరవేర్చగలను అని ఆయన మాటిచ్చారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి లోక కళ్యాణం కోసం ఆయన చేస్తున్న మహాయజ్ఞాన్ని గురించి చెబుతూ ఈ యొక్క మహాయజ్ఞాన్ని దాదాపుగా కంప్లీట్ చేస్తూ ఉండగా మారీచ సుబాహులు అనే ఇద్దరు రాక్షసులు వచ్చి ఆ యొక్క యజ్ఞాన్ని పాడు చేస్తున్నారని, అంటే రక్త మాంసాలని ఆ యొక్క యజ్ఞగుండంలో వేసి దాని యొక్క పవిత్రతను పాడు చేసి ఆ యజ్ఞానికి అంతరాయం కలిగిస్తున్నారని విశ్వామిత్రుల వారు దశరథ మహారాజుకి చెప్పారు. ఈ యొక్క యజ్ఞాన్ని సంరక్షించడానికి, ఈ యొక్క రాక్షసుల్ని సంహరించడానికి దశరథ మహారాజు యొక్క కుమారుడైన శ్రీరాముణ్ణి తన వెంట తీసుకువెళ్ళాలనుకుంటున్నానని విశ్వామిత్రుల వారు చెప్పి, రాముడి పనిని ఖచ్చితంగా ఎంతో అవలీలగా చేయగలడు, ఒక 10 రోజులు నేను తనని నా వెంట తీసుకువెళ్తాను అని విశ్వామిత్రుల వారు దశరథ మహారాజుతో చెప్పారు. ఇంకా అంతే. ఈ మాటలు విన్న దశరథ మహారాజు వెంటనే తన యొక్క సింహాసనం మీదే స్పృహ కోల్పోయి పడిపోయారు. తను కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాముడికి దూరం అవుతున్నాను అన్న ఆలోచన రాగానే రెండోసారి కూడా స్పృహ తప్పి కింద పడిపోయారు. మళ్ళీ 1 గంట అయిన తర్వాత ఆయన స్పృహలోకి వచ్చారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షితో, ఓ ఋషివర్య, నా రాముడికి ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండలేదు, తనకి ఈ క్షత్రియ విద్యలన్నిటిలో పూర్తి శిక్షణ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, తను ఎప్పుడు యుద్ధ భూమిని కూడా అసలు చూడలేదు, తనకి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, అలాంటి ఒక చిన్న అమాయకుడైన నా కుమారుడు అంత భయంకరమైన రాక్షసులతో ఎలా పోరాడగలడు, నేను నా కుమారుడిని పంపించలేను, కానీ నేను వస్తాను మీతో పాటు, నేను స్వయంగా వచ్చి అక్షౌహిణి సేనను కూడా తీసుకొచ్చి ఆ రాక్షసుల్ని సంహరిస్తాను, కానీ నా రాముడు లేకుండా నేను అసలు ఉండలేను అని దశరథ మహారాజు చెప్తారనమాట. ఇలా చెప్పి మళ్ళీ ఆ యొక్క రాక్షసులు ఎవరైతే ఈ యొక్క యజ్ఞానికి ఎంతో ఇబ్బందిని కలిగించారో వారి గురించి ఇంకొంచెం వివరాలని చెప్పమని, అంటే వారి బలం ఎంత అనే దాని గురించి తెలుసుకోవడానికి ఇంకొంచెం వారి గురించి చెప్పండి అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షిని అడుగుతారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, రావణుడు అనేవాడు ఉన్నాడు, తను రాక్షసులకి రాజు, తను ఈ ప్రపంచమంతా కూడా తన దమనకాండని సాగిస్తున్నాడు, తను ఎప్పుడైతే ఈ యజ్ఞాన్ని పాడు చేయడానికి స్వయంగా రాలేడో అప్పుడు ఈ మారీచ సుబాహులు అనే తన అనుయాయుల్ని పంపిస్తాడు ఈ యొక్క అన్ని యజ్ఞాలని పాడు చేయడానికి. అప్పుడు వాళ్ళు ఆ రాక్షసుడైన రావణుడి యొక్క ఆజ్ఞతో ఈ యొక్క యజ్ఞాలన్నిటినీ పాడు చేసి దుష్కారాలన్నిటినీ చేస్తాడు అని చెప్పారు. ఈ యొక్క రావణుడి పేరు ఎప్పుడైతే దశరథ మహారాజు విన్నారో వెంటనే ఆయనకి ఎంతో భయం కలిగింది. ఆ రావణుడిని కానీ రావణుడి యొక్క అనుయాయులైన ఈ రాక్షసుల్ని కానీ చంపడం నాకు సాధ్యం కాదు, నా పుత్రుడికి సాధ్యం కాదు, దయచేసి ఈ యొక్క మీ అభ్యర్థనని నేను నెరవేర్చలేను అంటూ చెప్పి ఇంకా మతి స్థిమితాన్ని కోల్పోయి ఏదేదో మాట్లాడసాగాడు దశరథ మహారాజు. ఎప్పుడైతే ఇచ్చిన మాటని తప్పి తనకి ఎంతో అవమానాన్ని కలిగించాడు అని విశ్వామిత్రుల వారికి అనిపించిందో వెంటనే ఆయన యొక్క కోపంతో ఈ విధంగా మాట్లాడారు. అంటే ఏదైతే నువ్వు మాట ఇచ్చావో దాన్ని నువ్వు తప్పావు, ఓ మూర్ఖపు రాజా, ఇప్పుడు నువ్వు ఏదైతే చేశావో నీ యొక్క ప్రవర్తన నీ యొక్క వంశం అంతటి యొక్క నాశనానికి దారితీస్తుంది. ఇప్పుడే నేను ఈ చెడు స్థలం, ఎక్కడైతే మాట తప్పిన ఈ స్థలం ఉందో అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని ఎంతో కోపంగా విశ్వామిత్రుడు ఆ యొక్క ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ యొక్క విశ్వామిత్రుడి యొక్క కోపానికి అక్కడున్న భూమి అంతా కూడా ఎంతో కంపించింది.
వెంటనే ఈ పరిస్థితిని అంతటినీ గ్రహించిన వశిష్ఠుల వారు దశరథ మహారాజుకి సద్బోధన చేయడం ప్రారంభించారు. ఏది మంచిది ఇప్పుడు చేయడం అనే దాని గురించి వశిష్ఠుల వారు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. ఓ రాజా, నువ్వు ఇప్పటి వరకు ఏదైతే సత్య మార్గంలో నడిచావో దాన్ని నువ్వు విడిచిపెట్టి ఇన్నాళ్ళుగా నువ్వు సంపాదించిన పుణ్యాన్ని నాశనం చేసుకోవద్దు. నీ మాటను నిలబెట్టుకో. విశ్వామిత్రుడు ఇంతకుముందు కౌశికుడు అనే ఒక పెద్ద మహారాజు, తన దగ్గర ఎన్నో శక్తులు అలాగే పరమశివుడి ద్వారా పొందిన ఎన్నో దివ్యాయుధాలు ఉన్నాయి. కాబట్టి రాముడికి ఎలాంటి హాని జరగదు. ఈ యొక్క శక్తులన్నిటినీ కూడా విశ్వామిత్రుడు రాముడికి నేర్పిస్తాడు. నువ్వు ఎలాంటి భయము పెట్టుకోవద్దు. నిజానికి చెప్పాలంటే విశ్వామిత్రుడి యొక్క శక్తి చాలు ఆ యొక్క మారీచ సుబాహుల్ని సంహరించడానికి. కానీ నీ యొక్క పుత్రుడైన రాముడి యొక్క వైభవాన్ని పెంచడం కోసమే, తన యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలి అని తను ఈ యొక్క సహాయాన్ని కోరడానికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు విశ్వామిత్రుడి యొక్క ఈ యొక్క అభ్యర్థనని స్వీకరించాలి, దీనికి సమ్మతించాలి అని వశిష్ఠుల వారు చెప్పారు. ఎప్పుడైతే తన యొక్క కులగురువు నుంచి ఉపదేశాన్ని దశరథ మహారాజు పొందారో అప్పుడు వెంటనే ఆయనకి శాంతి కలిగింది. సో శాంతి కలిగి అప్పుడు వెంటనే ఆయన సమ్మతిని కూడా తెలియజేశారు. అప్పుడు రాముడిని వెంటనే రాజస్థానానికి పిలిపించారు. రామలక్ష్మణులు ఎప్పుడూ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ఎప్పుడూ కలిసే ఉంటారు. కాబట్టి రాముడితో పాటు లక్ష్మణుడు కూడా అక్కడికి వచ్చారు. వెంటనే అక్కడ జరిగినదంతా చెప్పి విశ్వామిత్రుల వారితో రాముడిని వెళ్ళమని దశరథ మహారాజు ఆదేశించారు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తండ్రి నుంచి ఆశీస్సులు తీసుకుని విశ్వామిత్రుడిని అనుసరిస్తూ ధనుర్బాణాల్ని ధరించి ముందుకు సాగారు. కాబట్టి ఈ యొక్క వృత్తాంతం మనకి రెండు విషయాల్ని నేర్పిస్తుంది. మొట్టమొదటిగా, ఎప్పుడైతే శ్రీరాముల వారిని పిలిపించి యాగ సంరక్షణ కోసం వనానికి వెళ్ళాలి అని చెప్పారో దశరథ మహారాజు, శ్రీరాముడు ఎప్పుడూ కూడా నేనెందుకు వెళ్ళాలి, ఈ యొక్క రాజ్యసుఖాలన్నింటినీ వదిలేసి ఒక వనంలో నేను ఎందుకు బ్రతకాలి అని తండ్రి యొక్క మాటకి ఎదురు చెప్పలేదు. ఎప్పుడూ కూడా తన తండ్రి ఇంకా గురువు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వారి యొక్క గొప్పతనాన్ని ఎప్పుడూ కూడా కించపరచకుండా వారి యొక్క ఆజ్ఞల్ని ఎప్పుడూ కూడా పాటించారు. తద్వారా వారి యొక్క ఆజ్ఞలని పాటించడం ఎంత ముఖ్యమో మనకి తెలియచేశారు. అలాగే రెండో విషయం ఏమిటంటే, ఎప్పుడైతే దశరథ మహారాజు ఎంతో ఆందోళనకి గురయ్యి ఏదేదో మాట్లాడడం ప్రారంభించారో వెంటనే ఒక గురువైన వశిష్ఠుల వారు దశరథ మహారాజుకి సద్బోధన చేసి ఆయన్ని పొరపాటు చేయకుండా కాపాడారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గురువుని ఆశ్రయిస్తే మనల్ని సన్మార్గంలో, సరైన మార్గంలో వారు పెడతారు, మనకి సద్బోధన చేస్తారు అనడానికి కూడా ఇది ఒక నిదర్శన. కాబట్టి ఎప్పుడూ మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక గురువుని ఆశ్రయించడం మనకి ఎంతో అవసరం. హరే కృష్ణ.